చూడండి, మన సెమీ ఆటోమేటిక్ వాటర్ లెవెల్ కంట్రోలర్‌ని ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌కి ఏ విధంగా కనెక్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌కి మన సెమీ ఆటోమేటిక్ ఇన్‌స్టలేషన్ విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఫస్టు మన సెమీ ఆటోమేటిక్‌లో వైర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను. ఫస్టు ఫేసు, న్యూట్రల్. అలాగే సీఓ, ఎన్ఓ. ఆఫ్ సిరీస్ అని ఉంది. ఇక్కడ స్టాప్ బటన్‌కి సిరీస్ కనెక్షన్‌లు ఇవ్వాలి. అలాగే సెన్సార్‌కి సంబంధించిన 2 వైర్లు. ఈ వైర్‌లని మన ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌లో ఎక్కడ కనెక్ట్ చేయాలో చూపిస్తాను. కనెక్ట్ చేసే ముందు మీకు ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌లో కనెక్టర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. చూడండి, ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌లో ఇన్పుట్ సప్లై. ఇక్కడ ఇన్పుట్ సప్లై ఫేసు, న్యూట్రల్. అలాగే మోటార్‌కి సంబంధించిన కనెక్షన్స్ రెడ్, యెల్లో, బ్లూ చూస్తున్నారు కదా! చూడండి, నేను స్క్రూస్ లూజ్ చేసి ఆ కనెక్ట్ చేసే విధానం అంతా చూపిస్తే వీడియో లెంతీ అవుతుంది. ఆ ఉద్దేశంతో నేను కనెక్ట్ చేశాక ఎక్కడ ఏ వైర్ కనెక్ట్ చేశాను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూడండి, మన కంట్రోల్ బాక్స్ నుంచి ఫేసివ్ న్యూట్రల్ ఉంది కదా! ఈ ఫేసివ్ న్యూట్రల్ వైర్‌లని మన ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌లో చూడండి, ఔటర్ మోటార్‌కెళ్ళే వైర్స్ ఉన్నాయి కదా! మోటార్‌కెళ్ళే వైర్స్ రెడ్, యెల్లో, బ్లూ అని ఉంటుంది. చూడండి, ఈ వైర్సు ఎటుదెటు కనెక్ట్ చేసినా పర్లేదు. ఎటుదెటు అంటే దాని అర్థం ఈ మిడిల్ పోల్‌కి మాత్రం ఇన్‌స్టలేషన్ చేయకూడదు. రెడ్‌ది బ్లాక్ దగ్గర, బ్లాక్‌ది రెడ్ దగ్గర ఎక్కడైనా ఇన్‌స్టలేషన్ చేయొచ్చు. లేదా ఒక్కోసారి మన కంట్రోల్ బాక్స్‌లో 2 రెడ్ వైర్‌లైనా ఉండొచ్చు, 2 బ్లాక్ వైర్‌లైనా ఉండొచ్చు. కానీ ఏ వైరు ఏ కలర్ ఉన్నప్పటికీ పవర్ సప్లై ఇన్పుట్ అనే సప్లైని మన బ్లాక్ దగ్గర, బ్లూ దగ్గర రెడ్, యెల్లో, బ్లూ ఉంటది కదా! ఈ రెడ్ దగ్గర ఒక వైరు, బ్లూ దగ్గర ఒక వైర్ పెడితే పవర్ సప్లై కనెక్షన్స్ పూర్తవుతుంది. ఇప్పుడు మన బాక్స్‌లో ఉన్న సీఓఎన్ఓ కనెక్షన్స్ ఎక్కడివ్వాలి అనే విషయాన్ని మీకు చూపిస్తాను. నేను ఈ స్క్రూస్ లూజ్ చేసి, ఈ కనెక్ట్ చేసే విధానాన్నంతా చూపించట్లేదు. ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది. మీకు కనెక్ట్ చేసింది ఎక్కడనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతోని నేను అంతా ఇన్‌స్టలేషన్ చేశాక ఎక్కడ ఏ వైర్‌ని ఇన్‌స్టలేషన్ చేశాననేది మీకు చెప్తున్నాను. చూడండి, మన ఎల్ఎన్‌టి ప్యానెల్ బోర్డ్‌లో ఈ విధంగా ఉంటుంది. కెపాసిటర్స్ నుంచి తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ కనెక్టర్ కాకుండా రెండో కనెక్టర్. ఈ రెండో స్క్రూ ఉంది కదా! ఈ స్క్రూ లూజ్ చేసి దీనికి ఉన్న వైర్‌ని రిమూవ్ చేయాలి. చూడండి, ఇలా రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ రెండిట్లికి కనెక్షను ఏ విధంగా ఇవ్వాలో చూపిస్తాను. చూడండి, రిమూవ్ చేశాక, రిమూవ్ చేశాక మన బాక్స్ నుంచి వచ్చిన ఎన్ఓ, సీఓ దగ్గర నుంచి 2 వైర్‌లు వచ్చాయి కదా! ఆ వైర్‌లే ఈ 2 వైర్లు. ఒక వైర్‌ని ఎక్కడైతే రిమూవ్ చేసామో అక్కడ ఇన్‌స్టలేషన్ చేయాలి. ఇంకొక వైర్‌ని ఏ వైర్ అయితే ఇక్కడ రిమూవ్ చేసాం కదా! ఆ వైర్‌కి జాయింట్ చేసి టేపు వేయాలి. అంతే. మన బాక్స్ యొక్క పవర్ సప్లై కనెక్షను, అలాగే ఆఫ్ సిస్టమ్ యొక్క కనెక్షను పూర్తయింది. నెక్స్టు సెన్సార్స్ కనెక్షను ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. చూడండి, మనం ఆ బాక్స్‌తో పాటుగా ఈ 2 సెన్సార్‌లు ఇస్తాం. ఈ 2 సెన్సార్‌లకి ఇలా టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకొని ఎక్కడైతే మనం ట్యాంక్ ఓవర్‌ఫ్లో అయితే వాటర్ బయటకొస్తుంది దాని దగ్గర, మనం ఈ ట్యాంకు ఓవర్‌ఫ్లోకి ఎక్కడైతే మనం ఆగిపోవాలనుకుంటున్నామో అక్కడ ఈ సెన్సార్‌లు 2 ఇలా వేయాలి. వేసినాక మన బాక్స్‌లో ఉంది చూడండి. మన బాక్స్‌లో సెన్సార్ వైర్స్ ఉన్నాయి 2. ఈ 2. ఈ 2 ఒక్కొక్క సెన్సార్‌కి ఒక్కొక్క వైర్‌ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి మీరు సిల్క్ వైర్ తీసుకొని వాడొచ్చు. సిల్క్ వైర్ నుంచి ట్యాంక్ వరకు తీసుకొని, ఈ 2 వైర్ల నుంచి తీసుకున్న 2 వైర్‌లని మనకి ఈ సెన్సార్‌లు ఈ విధంగా పెట్టుకొని, ఈ 2 వైర్లు చెరొక వైర్‌కి కనెక్షన్ ఇచ్చుకొని, టేప్ జాయింట్ చేస్తే సరిపోతుంది. అంతే. ఇక్కడితో మన సెమీ ఆటోమేటిక్ యొక్క కనెక్షను పూర్తయింది. మీకింకా ఏదైనా ఇన్‌స్టలేషన్‌లో డౌట్ ఉంటే ఈ స్క్రీన్‌పై కనబడుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేయగలరు.